సో ఇది గోబర్ ప్లాంట్ యూనిట్. ఇది అనంత క్షేత్రంలో ఇలాంటి ఒక 3 యూనిట్స్ ఏర్పాటు చేస్తాము. అందులో ఇది ఒకటి. ఇది మా స్టాఫ్కి వాడుకోవడానికి సస్టైనబుల్ లివింగ్లో భాగంగా సస్టైనబుల్ లివింగ్ ఇనిషియేటివ్లోని గోబర్ గ్యాస్. ఇది రిన్యూవబుల్ ఎనర్జీ, మన కాలుష్యం చేయదు. తర్వాత మనము మా దగ్గర గోశాలలో ఉన్న గోమయంతో గోపేడతో ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఇన్పుట్. యాక్చువల్గా రోజుకు ఒక 30 లీటర్లు మనము యాక్చువల్గా ఇది న్యూగా ఇన్స్టాల్ అయింది, ఇంకా గ్యాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు. యూనిట్ ఇన్స్టాలేషన్ అయినాక ఒక 15 డేస్ మినిమం పడుతుంది. రోజుకు ఒక 60 నుంచి 70 కిలోలు వేయాలి. ఫస్ట్ టైం వేసినప్పుడు ఒక 500 kgs కలిపేసాం పేడని. సో గ్యాస్ అయ్యాక ఇది ఫుల్గా వచ్చేస్తుంది, బబుల్ లాగా ఫుల్ వచ్చేస్తుంది. వచ్చేసాక ఎవ్రీడే మనం ఇక్కడ ఇన్పుట్ చేస్తాము, అక్కడ నుంచి స్లర్ బయటకు వస్తుంది. వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్, ఎందుకంటే మేము గోబర్ యూనిట్స్ ఇప్పటివరకు పెట్టలేదు. ఈ మధ్యకాలంలో గోబర్ యూనిట్స్, గోబర్ బయోగ్యాస్ నుంచి చాలా రేర్గా చూస్తున్నాం. అక్కడక్కడ ఈవెన్ టెక్నీషియన్స్ కావచ్చు, సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు కూడా చాలా అరుదుగా దొరుకుతున్నారు. వీఆర్ వెరీ ఫార్చునేట్. సిస్టమ్ ఆఫ్ బయో